ఈ లైన్ ఎవరు నిల్చోదు లైన్ ప్లీజ్ వచ్చింది తీస్తాను. ఓకే నిల్చోండి. లీవ్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఓనర్స్ ఎవరు లీవ్ ఇవ్వకుండా ఉండలేదు కదా, అందరూ కూడా దానికి ఏర్పాటు చేయాలని కోరుతూ వాళ్ళు పనిచేస్తున్నాం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ చివరి ఉండండి. ఒక 5 minutes లో జిల్లా కలెక్టర్ గారు రేపు ఎలక్షన్స్ లో మీరందరూ డిడి గారు పైన ఉన్నారా? ఇంపాక్ట్ ఉంటుంది పెట్టండి సార్. గౌరవ డీడీ గారు రాజేంద్ర సార్ చేమకుర్తి ఫారెస్ట్లో ఉన్నటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారికి arrangements so to conduct these elections in a I'm requesting all of you officers and the APMI is 13th May. So the main idea of this activity to create awareness among the migrants. हिंदी ठीक है, मुझे हिंदी इतनी नहीं आती बट मैं कोशिश करूँगा थोड़ा सा. ओके सो மீது பற்றுடைய இந்திய நம்முடைய நலன் கருதும் மரபுகளையும் சுதந்திரமான நியாயமான மற்றும் அமைதியான மாண்பையும் நிலைநிறுத்துவோம் என்றும் மேலும் ஒவ்வொரு தேர்தலும் அச்சமின்றியும் சாதி வகுப்பு மொழி ஆகியவற்றின் తాకంగల్కి ఉறுதிమொழிகிறோம். థ్యాంక్ యూ. ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ప్లీజ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ చేతులు పైకి ఇలా పైకి ఎత్తండి. బాగా హిట్ చేయండి. మీరు చాలా హైట్కి లేస్తే అంత బాగుంటుంది. పైకి లేకపోతే అందరు ఎవ్రీబడి தமிழ்நாடு கிருஷ்ணகிரி மாவட்டம் हम एक अच्छे नायक को चुनना. ఇవాళ చీమకుర్తి మన గ్యాలక్సీ మైన్స్ క్వారీ లొకేషన్స్కి ఈ ఓటర్ అవేర్నెస్ గురించిన కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారు అండ్ డిడి మైన్స్ అండ్ స్వీప్ నోడల్ అధికారులు, క్వారీ ఓనర్సు, ఉన్న అసోసియేషన్స్ అండ్ ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఓటర్ అవేర్నెస్ మెసేజెస్ మాత్రం కాకుండా వాళ్ళకున్న ప్లడ్జెస్ కూడా అందరూ కూడా చేసుకుంటున్నారు. ఈ రాబోయిన ఎన్నికల్లో వివిధ ఫేస్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో దాదాపుగా ఒక 7-8 స్టేట్స్ నుండి ఈ చీమకుర్తి మైన్స్లో పనిచేసిన వాళ్ళ కార్మికులందరికీ కూడా ఒక నమ్మకం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ ఇస్తారని ఉన్న క్వారీ ఓనర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మాత్రం కాకుండా రాబోయే ఎన్నికల్లో
ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ కాకుండా, డబ్బులు కానీ, లిక్కర్ కానీ, ఫ్రీబీస్ కానీ, ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ కాకుండా వాళ్ళు ఓట్లన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఎట్లాంటి నిర్బంధమో, ఎట్లాంటి ఆశలు కాకుండా వేయడానికి వాళ్ళకి అందరికీ కూడా మెసేజెస్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ అండ్ రిక్వెస్ట్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎన్నికలు అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓట్లు ఖచ్చితంగా నమోదు చేస్తారని కూడా మన అందరికీ కూడా వాళ్ళ నమ్మకం ఇవ్వడం చాలా సంతోషమైన విషయము. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. రోజు మన సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము చేమకుర్తి మైన్స్ ఏరియాలో ఈ స్వీప్ యాక్టివిటీ వాటర్ల అవగాహన కార్యక్రమం మనము నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 12,000 పైచిలకు మనకి ఈ వలస కార్మికులు అనేవాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వలస కార్మికులందరికీ కూడా కలెక్టర్ గారు ఇప్పుడు మరి ఈ వాటర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ చేత ప్లెడ్జ్ కూడా వివిధ భాషల్లో మరి తెలియపరచడం జరిగింది. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ఓటు వేస్తామని చెప్పడం జరిగింది. మరి అట్లాగే జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఓనర్స్ అందరికి కూడా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ దూరం బట్టి 5 రోజుల నుంచి 2 రోజుల వరకు సెలవు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సెలవు వినియోగించుకొని వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళ సొంత రాష్ట్రాల్లో, ఒక సొంత గ్రామాల్లో వినియోగించుకొని ఈ డెమోక్రసీ ఫెస్టివల్ ని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది.